అంగన్వాడీ పిండితో అయితే చాలా హెల్తీగా, టేస్టీగా, సింపుల్‌గా అయితే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపుల్ అండి. చాలామందికి ఉత్త పిండి తింటే మోషన్స్ అవ్వటం అవి ఇవి జరుగుతుంటాయి. కాబట్టి ఇలా ఇడ్లీలు చేసి అయితే పిల్లలకు పెడితే మంచి ఇష్టంగా అయితే తింటారండి. ముందుగా అయితే కొంచెమంత పిండి అయితే తీసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి. ఆల్రెడీ చక్కెర ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏమీ వేయొద్దండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి కన్సిస్టెన్సీ మనం ఇడ్లీకి అయితే ఎలా కలుపుతాం సేమ్ అదే బ్యాటర్‌లో కలుపుకొని మంచిగా ఇడ్లీ పాత్రకైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసేసుకొని మనం ఇడ్లీలో అయితే ఎలా అయితే వేస్తామో అలా అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. మీకు ఎవరికైనా వీటి టేస్ట్ తెలిస్తే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ ఎలా వచ్చాయో మాకైతే కామెంట్ చేయండి. మొత్తం అయితే వేయటం అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్రలోకి అయితే తగినన్ని వాటర్ అయితే తీసుకొని మనం ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. త్వరగానే ఉడికిపోతుంది ఇడ్లీ అనేది. చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా అండి. ఎందుకంటే వీటిలో అన్ని రకాల పప్పులు కలుస్తాయి కాబట్టి మంచిగా ఆవిరితో ఉడుకుతాయి కాబట్టి ఇంకా చాలా హెల్తీ అండి. బలం కూడా. మీరు కూడా ఇలా చేసి అయితే మీ పిల్లలకి పెట్టండి. నేనైతే మా పిల్లలకి ఎప్పుడు ఇలానే చేసి పెడతాను. చాలా ఇష్టంగా అయితే తింటారండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.